పిఠాపురం మండలం బి ప్రత్తిపాడులో డయేరియా ప్రబలి సుమారు 80 మంది అస్వస్థతకు లోనయ్యారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ పేర్కొన్నారు. బయటెక్కడో తిన్న ఆహారం పాయిజన్ అయి ఒక కుటుంబంలోని వ్యక్తులే అస్వస్థత చెందారని ఆయన స్పష్టం చేశారు. డయేరియా వార్త విషయమై ఆయన బి ప్రత్తిపాడులో పర్యటించారు. అప్పటికే వైద్య సిబ్బందితో కలిసి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి అస్వస్థత చెందిన వారికి వైద్య సహాయం అందించిన విర్వాస్ పిహెచ్సి వైద్యాధికారిని ఇందిరతో డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ నరసింహనాయక్ మీడియాతో మాట్లాడారు. గ్రామ సర్పంచ్ ఊట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సో అదేదో కొద్దిగా ఫుడ్ పాయిజనింగ్ లాగా అయ్యి వాళ్ళు కొంతమంది ఒక నలుగురు ఒకే ఫ్యామిలీ నుంచి ఉమ్మడి ఫ్యామిలీ ఫ్యామిలీలో ఒక నలుగురికి వాంతులు విరోచనాలు అవుతా ఉన్నాయి. సో వీళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. దాంట్లో ఒక కేసు సిహెచ్సి పిఠాపురంలో జాయిన్ అయ్యింది. తులసి 40 years ఫిమేల్, ఆవిడ కూడా స్టేబుల్గా ఉందండి. ఇంకా విలేజ్లో 1-2 డైరియా కేసులు ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చినాయి. ఈ పండగ సీజన్లో ఏదో తినటం వల్ల ఈ ఎన్విఐ తీసుకోవడం వల్ల వచ్చినాయి. కానీ వాస్తవంగా అయితే ఇక్కడ ఉన్న 6-7 కేసులు తప్పితే ఇంక ఏది కూడా ఎక్కువ కేసులు ఏమి లేవు. అవి కూడా స్టేబుల్గా ఉన్నాయి. మార్నింగ్ నుంచి కూడా మా హెల్త్ స్టాఫ్ ఇంటింటికి తిరిగి సర్వే చేస్తూ ఉన్నారు. అలానే వాళ్ళకి వైద్యం కూడా అందిస్తూ ఉన్నారు. అవసరమైన ఒక కేసుని కూడా ఆవిడకి కొద్దిగా విరోచనలు ఎక్కువని చెప్పి సిహెచ్సి పిఠాపురంకి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ ఆవిడ అడ్మిట్ అయి ఉంది. సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సూపరింటెండెంట్ గారు కూడా కేసు స్టేబుల్గా ఉందండి, ప్రాబ్లం లేదని చెప్పారు. అవసరమైనంత వరకు వీళ్ళందరికీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం, మందులు ఇవ్వడం, వైద్యం సహాయం కావాల్సిందంతా చేస్తాం. వాటర్ టెస్ట్ కూడా అన్నీ పంపిస్తామండి. డెఫినెట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ధైర్యంగా ఉండి ఏం కాదు, ఈ ఫాల్స్ న్యూస్ని నమ్మొద్దని నేను అందరికీ తెలియపరుస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ తోటి నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందండి. అలానే విలేజ్లో వచ్చి చూశాను, గ్రామ పెద్దలతో కూడా మాట్లాడాను. ఇక్కడైతే ఎక్కువ మంది ఆర్ఓ వాటర్ తీసుకుంటూ ఉంటారు. సో వాటర్ అనేది కూడా ఏమీ కంటామినేషన్ లేదు. మనం టెస్టులు చేయడం జరిగింది ఉన్న దాంట్లో. ఇంకా మళ్ళీ కూడా ఇంకా రిపీటెడ్గా వేరే సోర్సెస్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. శానిటేషన్ అంతా బాగానే ఉందండి. ఊళ్ళో పంచాయతీ పీపుల్ కూడా అలర్ట్ చేస్తాము. చక్కగా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కావాల్సిన వైద్యాన్ని అందిస్తాం.